everybody. హలో అండి, అందరికి వందనాలు. It's good to be back. మరలా తిరిగి కలుసుకోవడం చాలా మంచిది. Today we're going to talk about what God wants us to have in a Christian marriage. ఒక క్రైస్తవ వివాహంలో మనము ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడో ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. It's a difficult subject because we're preaching about this and teaching about this with every culture in the world is watching this video. ఇది కష్టతరమైనటువంటి అంశం అండి, ఎందుకంటే ప్రపంచంలోని అన్ని భాగాల వారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు, ఈ సందేశాలు వింటూ ఉంటారు గనుక అన్ని సాంప్రదాయాలు సంస్కృతులకు ఆధారం చేసుకొని ఈ వాక్యాన్ని మనం చెప్పవలసి ఉంటుంది. It could be an American couple listening. అమెరికా ఉన్నటువంటి జంట వింటుండవచ్చు ఈ వాక్యాన్ని. Could be an Indian couple. ఇండియా దేశంలో ఉన్నటువంటి Could be జంట a వారు వింటుండవచ్చు. Middle Eastern couple too. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని వింటుండవచ్చు. So let's see what God has to say about marriage. కాబట్టి వివాహం గురించి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 22. 22వ వచనము. Let's read 21. 21వ వచనాన్ని కూడా చదువుదాం. It says, submitting yourselves one to another in the fear of God. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. Verse 22. 22వ వచనం. Wives, submit yourselves unto your own husbands as unto the Lord. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Now see, in the Western cultures, చూడండి, మరి వెస్టర్న్ కల్చర్ లో there's చూసినట్లయితే much more freedom for a woman, స్త్రీకి చాలా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి. which is a good thing if it's not misused. అది తప్పుగా వాడుకోనంత వరకు అది మంచిదండి. A woman is free to get a job. ఒక స్త్రీ ఉద్యోగం చేయడం మంచిది. She is free to drive a car. ఆమె కారు నడపడం మంచిది. She's free to have her own mind. ఆమె తన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి ఎంతో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. But even in that, it says, wives, submit yourself to your own husband. అయితే ఇలాంటి విషయాలన్నిట్లో కూడా పౌలు ఏమంటున్నాడంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. In other words, girls, let the guy be the boss. మరొక మాటలో చెప్పాలంటే, అమ్మలారా మీ పురుషులు మీకు యజమానులుగా ఉండనివ్వండి అన్నట్టుగా చెప్తున్నాడు. I've had a lot of girls tell me, చాలా మంది అమ్మాయిలు నాతో చెప్పడం నేను విన్నాను, I want to be the boss. నేనే యజమానిగా ఉండాలనుకుంటాను. There are things that the guy has and brings into the marriage. మరి ఆ యొక్క అబ్బాయి అయిన వాడు మరి వివాహంలో కొన్ని విషయాలు తీసుకొని వస్తుంటాడు. The strength of a man మరి యొక్క పురుషుని యొక్క బలం ఏదైతే ఉంటుందో that allows a wife to rest. దాన్ని బట్టి భార్య విశ్రాంతిగా ఉండునట్లుగా చేయగలుగుతుంది. She's under less stress when she lets him be the boss. మరి ఆమె యజమానిగా ఉండకుండా ఉన్నప్పుడు ఆమెకు ఎక్కువ బాధ్యతలు ఉండవు. Sometimes I meet girls and they are the male and the female too. మరి కొన్నిసార్లు నేను కొందరిని అమ్మాయిలను కలుసుకుంటాను, వారు అబ్బాయిలు అమ్మాయిలాగా ఉంటారు. Actually, a single parent, a single man or a single wife that's bringing up children is the man and the woman all rolled into one body. That's a lot of stress. మరి ఒక్కటే శరీరంలో అబ్బాయి అమ్మాయి లేదా స్త్రీ పురుషుడు అన్నట్టుగా కలిసి ఉన్నట్టుగా మరి ఒకే తల్లి లేక తండ్రి చేతనో పోషించబడుతున్నటువంటి పిల్లలు ఉంటూ ఉంటారు. Now let's look at the scripture in 2 Corinthians chapter 6 verse 14. ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. It says, be ye not unequally yoked together with unbelievers. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. For what fellowship hath righteousness with unrighteousness? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? And what communion hath light with darkness? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? Let's talk about being unequally yoked for a minute. మరొక నిమిషం పాటు మనము జోడుగా ఉండకుడి అనే మాటను గురించి ఆలోచన చేద్దాం. There's many different kinds of unequally yoked. అంటే వారితో జోడుగా ఉండకండి అంటే చాలా విషయాలు ఉంటాయి ఇందులో. If I go and have a marriage with someone of a different religion, that is definitely unequally yoked. మరి మరొక మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో నేను వెళ్ళి వివాహం చేసుకోవాలనుకుంటే అది తప్పక వారితో ఆ ఇతరులతో జోడుగా ఉండటం అన్నట్టుగా ఉంటుంది. So if you think that you can worship Jesus and the other person's going to worship somebody else,
you're very wrong. It's going to be miserable in that marriage. ఏంటంటే నీవు ఒక యేసుక్రీస్తును ఆరాధించే వ్యక్తిగా ఉండి కూడా మరి ఇతరులను పూజించే వారిని నువ్వు వివాహం ఆడాలనుకున్నప్పుడు మరి అది చాలా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అక్కడ. In the same way, అదే రీతిగా if someone wants to be really close to God, ఎవరైనా ఒక వ్యక్తి నిజంగా దేవునికి సమీపంగా సన్నిహితంగా they want ఉండాలనుకుంటే, to be in church, సంఘంలో ఉండాలనుకుంటే, they want to be on fire for God, దేవుని కొరకు మంట కలిగి ముందుకెళ్లాలనుకుంటే, but now they're going to marry someone who only wants to go to church twice in a year. ఏదో సంవత్సరానికి 2 సార్లు అప్పుడప్పుడు సంఘానికి వెళ్దాంలే అన్న ధోరణిలో ఉన్న ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు అనుకోండి. అలాంటి వారు Christmas and Easter. క్రిస్మస్ కు ఈస్టర్ కు మాత్రమే చర్చికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. They might be a Christian, but they don't really read their Bible and they don't want to spend time in prayer. వారు క్రైస్తవులే కావచ్చు, కానీ ప్రార్థనలో గాని వాక్యం చదువుటలో గాని వారి సమయాన్ని గడపకపోవచ్చు. That ఏమాత్రం also is unequally yoked. వారితో కూడా జోడిగా ఉండొద్దు అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. Because when the children come, ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు it's very confusing for the children. ఆ పిల్లలకు చాలా గలిబిలిగా ఉంటుంది పరిస్థితి. They have a choice of staying at home with their father వారి తండ్రితో ఇంట్లో ఉండాలన్న ఆలోచన ఉంటుంది, or going to church with their mother. లేదా వారి తల్లితో కలిసి చర్చికి వెళ్ళాలా అనే ఆలోచనలో ఉంటూ And కొట్టుమిట్టాడుతూ during the ఉంటారు. teenage years, మరి టీనేజర్ గా ఉన్నటువంటి పిల్లలు they're really not going to want to go to church నిజంగా వారికి చర్చికి వెళ్ళాలంటే ఇష్టంగా ఉండదు. because they want to be cool like dad. ఎందుకంటే తండ్రిలాగా వారు కూడా చల్లబడి ఉండాలనుకుంటారు. And the mom is praying and praying and praying. తల్లేమో ప్రార్థిస్తూ ఉంటుంది. And that's old fashioned for the teenagers. మరి ఒక టీనేజ్ లో ఉన్నటువంటి వారికి అది పాత పద్ధతి అన్నట్టుగా అనుకుంటారు ప్రార్థన Because చేయడం at అంటే. that stage in their life, they want to go out and have some fun. వారి యొక్క ఉన్నటువంటి జీవిత విధానంలో వారు ఆ స్థాయిలో ఉన్నారు గనుక వారు ఇంకా గొప్పగా బయట ఆనందించాలనుకుంటారు. And if you find yourself in that situation, ladies, ఒకవేళ స్త్రీలారా మీరు గనుక ఇలాంటి స్థితిలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నట్లయితే, మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, the Bible says, submit yourself unto your own husbands as unto the Lord. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Which is just like Ephesians 6 verse 1, which says, children, obey your parents in the Lord, for this is right. అది ఎలా ఉంటుందంటే ఎఫెసీ 6:1 లో కూడా చూసినట్లయితే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. But for example, if you had a husband and he wants to go out drinking and he wants to get drunk, ఉదాహరణకి మీకున్న ఒక భర్త ఉన్నాడు అనుకోండి, మీ భర్త బయటికి వెళ్ళి బాగా తాగేసి మత్తుగా రావాలనుకుంటాడు and అనుకోండి, he wants you to come with you and he wants you to get drunk also, తనతో కలిసి నువ్వు కూడా రావాలని, తనతో పాటు నువ్వు కూడా తాగాలని అతడు కోరుకున్నాడు అనుకో, that is not part of verse 22. అది 22వ వచనంలో భాగంలో లేదండి. Because that is not as unto the Lord. ఎందుకంటే అది ప్రభువునకు వలె అన్నట్టుగా ఉండదు ఆ వాతావరణం. Some wives have found themselves in situations where they're already married and then they came to Christ and they found that their husband is doing drugs and he wants them to do drugs too. మరి కొందరు స్త్రీలను నేను ఎదుర్కొన్నాను. వారు కొందరు భార్యలు ఏమంటారంటే, మా భర్తను మేము వివాహం చేసుకున్న తర్వాత వారు త్రాగుడుకు బానిసలుగా ఉంటారు, మత్తు పదార్థాలకు బానిసలుగా ఉంటారు, కనుక మేము కూడా వారితో అలాగా ఆ బానిసత్వంలో ఉండాలన్నట్టుగా మమ్మల్ని కోరుకుంటారని ఈ భార్యలు చెప్తూ ఉంటారు. So let's read that verse again, verse 22. 22వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. Wives, submit yourselves unto your own husbands as unto the Lord. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. So you don't have to submit if it's not a godly thing that he wants you to do. అంటే అతడు దైవికమైనటువంటి విషయం కానటువంటి దానిని నీతో కలిసి చేయాలని కోరుకున్నట్లయితే దాంట్లో నువ్వు లోబడి ఉండాలని కాదు. For example, if my husband tells me to go and rob a bank, I don't need to submit to that because I will not steal. The Bible tells me not to steal. ఉదాహరణకి నా భర్త ఒకవేళ నన్ను వెళ్ళి బ్యాంకులో దొంగతనం చేయమన్నాడు అనుకోండి, నేను ఆయనకు లోబడమని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన చెప్పినట్టుగా వెళ్ళి బ్యాంకులో దొంగతనం చేయాలని కాదు. ఎందుకంటే వాక్యం మరొక మాట చెప్తుంది, దొంగిలవద్దు అన్నాడు కనుక ఆ విషయంలో నేను ఆయనకు లోబడాల్సిన అవసరం లేదు. Verse 23. 23వ వచనం. For the husband is the head of the wife, పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు, even as Christ is the head of the church, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, and he is the savior of the body. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. Verse 24. 24వ వచనం. Therefore, as the church is subject unto Christ, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా so let the wives be to their husbands in everything. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. Okay, so what comes first?
కాబట్టి ఇక్కడ ముందు ఏంటో ఏమొస్తుంది? Here's Christ. ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. Here's the church. తర్వాత సంఘము. In the same way, అదే రీతిగా here's the husband and here's the wife. ఇక్కడ భర్త తర్వాత భార్య. Verse 25. 25వ వచనం. Husbands, love your wives. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. There's a responsibility for being the head of the household. మరి యొక్క కుటుంబానికి యజమానుడిగా ఉండటం అన్న దాంట్లో ఒక బాధ్యత ఉంటుంది. And here it is. ఇక్కడ ఉన్న బాధ్యత ఇదే. Love your wife as much as Christ loved the church and gave himself for it. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. This is not a physical thing. ఇదేదో భౌతికమైన విషయం This is కాదండి. not an emotional thing. ఇది మానసిక సంబంధమైంది కాదు. This is something that's a way of life. ఇది జీవిత విధానంగా ఉండాల్సినటువంటి విషయము. Husbands, you love your wife. You're ready to give your life for your wife. That's what that verse says. పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి అంటే మీ ప్రాణానికి ప్రాణంగా మీరు ప్రేమించాలి, మీ జీవిత కాలం అంతా ప్రేమించాలి. Verse 26. 26వ వచనం. That he might sanctify and cleanse it with the washing of water by the word. మరి దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుటకై అప్పగించుకున్నాడు. How the church is being sanctified? సంఘం ఎలాగ పరిశుద్ధపరచబడుతుంది? By the word of God. దేవుని వాక్యం ద్వారా. That he might present it to himself a glorious church. దాన్ని మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలబెట్టాలని. Not having a spot or wrinkle or any such thing. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక. But that it should be holy and without blemish. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఉండునట్లుగా. Verse 28. 28వ వచనం. So ought men to love their wives as their own bodies. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. Sometimes you see selfish men. కొన్నిసార్లు కొంత స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులను చూస్తాం. When they want to eat, they want to eat. వారు తినాలనుకుంది తింటారు. When they're hungry, they're in a bad mood. వారు ఆకలితో ఉన్నప్పుడు వారి మనసు బాగుండదు. When they want to watch sports on TV, they want to watch sports on TV. మరి టీవీలో వారికి స్పోర్ట్స్ చూడాలనుకుంటే స్పోర్ట్స్ చూస్తారు. But it says here men should love their wives as much as they want for themselves. They should want for the wife too. అయితే పురుషులు తమ సొంత శరీరంల వలె భార్యలను ప్రేమింపబద్దులైనారు. అంటే శరీరం కోరుకున్నట్టుగా ఎలాగ చేస్తుంటారో భార్యలను కూడా అలాగ ప్రేమించాలంటున్నాడు. And he that loveth his wife loveth himself. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. In other words, if you hate your wife, మరొక మాటలో చెప్పాలంటే నీ భార్యను ద్వేషిస్తే, if you hurt your wife, నీ భార్యను గాయపరిస్తే, if you mentally abuse your wife, నీ భార్యను మానసికంగా బాధ పెడితే, if you emotionally abuse your wife, నీ భార్యను నువ్వు మానసికంగా ఇబ్బంది పెడితే, and if you physically abuse your wife, నీ భార్యను శారీరకంగా భౌతికంగా గాయపరిస్తే బాధ పెడితే, gentlemen, you hate yourself. అయ్యా నిన్ను నువ్వే ద్వేషించుకుంటున్నావు. Because if you loved yourself, ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు, you wouldn't take a stick and beat yourself. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నిన్ను నువ్వు కర్ర తీసుకొని కొట్టుకోవు. And how can you beat your wife? మరి నీ భార్యను ఎలా కొడతావు? If you love yourself, you will love your wife. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ భార్యను ప్రేమిస్తావు. Sometimes men and women get into a marriage situation with a very low self-esteem. మరి కొన్నిసార్లు ఈ యొక్క భార్యాభర్తల అనుబంధంలో జతపరచబడుతున్న వారు మరి తమను తాము తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. And if they hate themselves, తమను తాము ద్వేషించుకుంటున్నట్లయితే how can they expect to love somebody else? ఇంకెవరినో ప్రేమించగలిగిన స్థితి ఎలాగుంటుంది? If they think they're a failure, వారు విఫలైనట్టుగా భావిస్తే they're going to put that on the wife too. భార్య మీద కూడా అదే భారం ఉంటుంది. The Bible says love yourself. బైబిల్ సెలవిస్తుంది నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. Jesus said, యేసు అన్నాడు, love your neighbor as yourself. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. So if I don't love myself, నన్ను నేను ప్రేమించుకోకపోతే, if I don't respect myself, నన్ను నేను గౌరవపరచుకోకపోతే, if I don't feel that my body is the temple of the Holy Spirit, నా దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అని నేను భావించకపోతే, how can I treat my neighbor properly? నా పొరుగువారిని నేను ఎలాగ సరిగా చూడగలను? How can I love my neighbor? నా పొరుగువారిని ఎలా How ప్రేమించగలను? can I respect my neighbor? నా పొరుగువారిని ఎలా గౌరవపరచగలను? Verse 29. 29వ వచనం. For no man ever hateth his own flesh, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు. but he nourishes it and cherishes it, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. even as the Lord the church, as he does that for the church, as Jesus does that for the church. మనము
క్రీస్తు కూడా సంఘంను పోషించి సంరక్షించుతున్నట్టుగా చేయాలి. For we are members of his body. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము. And of his flesh. ఆయన శరీరానికి అవయవములుగా ఉంటున్నాం. And of his bones. ఆయన ఆ ఎముకలకు ఎముకలుగా ఉంటున్నాం. Let me say something. ఒక మాట చెప్పనివ్వండి. Some of you brothers and sisters are in ministry. మీలో కొందరు సహోదరులైన వారు పరిచర్యలో ఉన్నవారు ఉన్నారు. When you cast out evil spirits, మీరు దురాత్మల్ని వెళ్ళగొట్టినప్పుడు there are 3 steps. 3 మెట్లు ఉన్నాయండి. First you cast out that demon. మొట్టమొదట దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. In the name of Jesus it has to go. యేసు నామములో ఆ దయ్యం వెళ్ళిపోవాలి. Then you send it where Jesus sends it, or you send it to hell. ఆ తర్వాత యేసు ఆ దయ్యాన్ని ఎక్కడ పంపిస్తాడో అక్కడికి పంపించాలి, లేదా నరకానికి పంపించాలి. In other words, it can't go hide in the back in a different room of the house, then you're gone and it comes back out. అంటే నువ్వు వెళ్ళగొట్టి వెళ్ళిపోగానే మళ్ళీ వెనక ఎక్కడో ఉండేసి ఇంకో గదిలో ఉండి మళ్ళీ నువ్వు వెళ్ళగానే వచ్చేయాలి, అదే ఆ పరిస్థితి ఉండకూడదు. And here's the third thing. మూడవ అంశము, protect the weaker vessel, whoever that might be. బలహీనమైన ఘటమును నువ్వు భద్రపరచాలి, సంరక్షించాలి, వారు ఎవరైనా కావచ్చు. And at that time the Holy Spirit knows who that weaker vessel is. ఆ సమయంలో పరిశుద్ధాత్మకు తెలుసు ఆ బలహీన ఘటంగా, ఆ బలహీనమైన వ్యక్తిగా ఎవరున్నారో తెలుసు ఆయనకి. At one time it might be the wife. కొన్నిసార్లు నీ భార్యనే కావచ్చు. One week it might be the little boy. లేదా కొన్నిసార్లు నీ బిడ్డ, నీ కుమారుడే కావచ్చు, So చిన్న you బిడ్డ. are protecting the backside after you took the front side, you see? నువ్వు ముందు భాగంలో దాడి చేసిన తర్వాత వెనుక భాగాన్ని నువ్వు భద్రం చేసుకుంటున్నావు You అన్నమాట. don't leave the backside wide open. మరి ఆ వెనుక భాగాన్ని అలాగా తెరిచి ఉంచినట్టుగా వదిలిపెట్టకూడదు. Some people like to chase the devil out of the front door. కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళి ఆ ఫ్రంట్ డోర్ నుండి దయ్యాన్ని వెలగొడతారు. But they leave the back door open of their house. అయితే వారి ఇంటి వెనుక తలుపు అలాగా తెరిచే ఉంచుతారు. Many preachers do that. కొంతమంది బోధకులు అలా చేస్తుంటారు. And చాలా when they మంది don't shut that back door ఆ వెనకటి ద్వారం మూసివేయకపోతే and protect the weaker vessel in the name of Jesus, యేసు నామములో ఆ బలహీనమైనటువంటి వ్యక్తులను ఘటములను మీరు కాపాడకపోతే the devil gets into the kids, అపవాది ఆ చిన్న పిల్లల్లోనికి వస్తాడు, or it gets into the wife. లేదా భార్యలోకి ప్రవేశించవచ్చు. So I have heard in my ministry, I have heard of many wives of evangelists becoming demon possessed. మరి నా పరిచర్యలో నేను అనేక సార్లు నేను విన్నాను, అనేక మంది సువార్తికుల భార్యలు దయ్యం పట్టిన స్థితిలో Or ఉన్నట్టుగా. because they were the weaker vessel and they were never protected, the enemy attacked them. వారి బలహీనమైన ఘటములుగా ఉన్నారు కనుక వారిని కాపాడటానికి బాధ్యత తీసుకోనందుకు ఆ అపవాది వారిని దాడి చేసిన సందర్భాలు Attacked them చూశాను. in sickness, in disease, అనారోగ్యంతో, వ్యాధితో వారిని మొత్తడం నేను చూశాను. in weakness. బలహీనతతో వారిని బలహీనపరచడం చూశాను. So you see, in the family, కాబట్టి కుటుంబంలో మీరు we చూసినప్పుడు have to protect each other. మనం ఒకరినొకరం భద్రపరచుకోవాలి. It's not the husband is the master and the wife is a slave. భర్త అంటే ఏదో కాదండి, అక్కడ ఒక యజమానిగా ఉన్నాడు, భర్త యజమాని స్థానంలో ఉన్నాడు, భార్యనేమో బానిస స్థితిలో ఉన్నది. Now in the Eastern cultures, మరి ఈ యొక్క పాశ్చాత్య దేశాలు కాకుండా మన దేశాల్లో చూస్తే you see more of that. మరి అలాంటి పరిస్థితులు ఎక్కువ చూస్తున్నాం. Where the man is the God ఈ యొక్క పురుషుడు దేవుడిలాగా ఉంటాడు, and the woman is the dog. స్త్రీ ఏమో ఒక కుక్కలాగా పడి They ఉండాలన్నట్టుగా move ఉంటుంది. that word around. మరి ఆ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉండాలి. The man is the God, పురుషుడేమో దేవుడంట, and turn that word around, and the woman is the dog. మరి దాన్ని పూర్తిగా మలిపేసి స్త్రీని ఒక కుక్కలాగా I ఉంచుతారు. have news for you. అయితే మీకు ఒక వార్త ఉందని నా వద్ద, That is not in the Bible. అది బైబిల్ గ్రంథంలో లేదండి. That because the man is the head does not mean anywhere here it says the woman is the tail. పురుషుడు శిరస్సు ఉన్నాడని చెప్పినంత మాత్రాన, అలాగ రాయబడినంత మాత్రాన స్త్రీ ఒక తోక అని రాయబడలేదండి. Now some wives are going to say, well Liz, if I have to listen to my husband, then what is my role here? మరి కొంతమంది భార్యలు ఏమంటారంటే, నా భర్త మాట విని లోబడి ఉండాలంటే మరి నా పాత్ర ఏంటి అన్నట్టుగా కొందరు అడుగుతారు స్త్రీలైన Here's వారు. your role, my lady. నా సహోదరి, నీకొక పాత్ర ఉన్నది. Proverbs 31. సామెతలు 31. My goodness, this woman is a superwoman. ఈ స్త్రీ చాలా అద్భుతమైన స్త్రీ. She's a virtuous woman. ఆమె గుణవతి అయిన స్త్రీ. She's worth more than rubies. ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది. Her husband trusts her. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. She does him good every day of her life. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. She's looking for fabrics. ఆమె తన బ్రతుకు దినములన్నీ కూడా మేలు చేస్తుంది. And she does them, makes them with her hands. ఆమె తన చేతులతో వాటిని చేస్తుంది. She orders her food from merchant ships from far away. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చునట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. She's
always working. She's busy. అంటే ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది, బిజీగా ఉంటుంది She's అన్నమాట. not a lazy woman sleeping on the couch. సోమరిగా పడుకొని ఉన్నటువంటి స్త్రీ కాదు ఈమె. Look, she wakes up while it's still nighttime early in the morning and gives meat to her household. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. And she's an entrepreneur. Verse 16. 16వ వచనంలో చూసినట్లయితే ఆమె పొలంను చూసి దాన్ని తీసుకొనును. She considers a field and buys it, and with the fruit of her hand she plants a vineyard. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. And she takes the money and gives it to the family. ఆమె నడిక కూడబెట్టిన ద్రవ్యం చేత అది కొంటుందంట. Verse 17, she's not a weak woman, she's a strong one. 17వ వచనంలో ఆమె బలహీనురాలు కాదు, బలవంతురాలు. What does it say? She girds her loins with strength and strengthens her arms. She's working out. అక్కడ ఏం చేస్తున్నాడండి, ఏం చెప్తున్నాడు? ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. She goes to the fitness place and works her muscles. మరి ఆమె ఆ దేహ దారుఢ్యాన్ని పెంచుకుంటుంది, తన కండలు పెంచుకుంటుంది, జాగ్రత్తగా పని చేస్తుంది. She's a strong lady. ఆమె బలవంతురాలు. And look what it says. తర్వాత ఏం చెప్తున్నాడు She చూడండి. perceives that her merchandise is good. తన వ్యాపార లాభము అనుభవం చే She's తెలుసుకొనును. got a strong self-esteem. మరి ఆమె వ్యాపార లాభం She's తెలుసుకుంటుంది. not saying, oh, I'm nothing but a worm compared to my husband. అయ్యో నా భర్తతో నేను పోల్చుకుంటే ఒక పురుగు లాంటి దాన్ని, నేనే పాటి దాన్ని అని అనుకోలేదు. Not at all. It says her candle doesn't go out by night. She's constantly doing something. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, అంటే ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది. She stretches her hand out to the needy. ఆమె పంటను చేత పట్టుకొని అవసరతలో ఉన్న వారికి, దరిద్రులకు She చేతులు చాపుతుంది. dresses her whole household. మరి తన ఇంటి వారందరికీ వస్త్రాలు ధరింపజేస్తుంది. Such a superwoman, she takes care of the whole household, that the husband's able to sit at the gates of the city and make good decisions for the whole city, not just the family. Her behavior helps him to be like the mayor of his town, the leader of his town. He's sitting there with the elders of the town. ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె విధానాన్ని బట్టి భర్తకు ఎంత గొప్ప స్థితి కలుగుతుందంటే, ఆమె పెనుమెట్టి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గలవాడై ఉండును. అంటే సమాజంలో ఒక పేరు కలిగినటువంటి, ఒక హోదా కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. This never once does this husband have to think, oh, my wife is not home, I wonder where she's wandering around. అయ్యో నా భార్య ఇంట్లో లేదు కదా, ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ తిరుగుతుందో అన్నట్టుగా ఆయన ఎప్పుడు బాధపడుతూ ఆలోచిస్తుండేవాడు కాదు. I wonder if she went out and got drunk. ఒకవేళ ఎక్కడైనా వెళ్ళి తాగిందా ఏందన్నట్టుగా ఆలోచన చేయడు. I wonder if she had an accident with the car. ఆమెకి ఎక్కడైనా కార్ యాక్సిడెంట్ అయిందా ఏంటి అన్నట్టుగా ఆలోచించాడు. No, what does it say verse 25? 25వ వచనంలో ఏమంటున్నాడండి? Strength and honor are her clothing. మరి ఆమె బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. And 26, my favorite verse. 26వ వచనం నాకు ఇష్టమైన వచనం. She opens her mouth with wisdom. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. And in her tongue is the law of kindness. కృపగల ఉపదేశమును ఆమె బోధించును. She takes care of her whole household. ఆమె తన ఇంటి వారి అందరినీ చూసుకుంటుంది, బాగా కనిపెట్టుకుంటుంది. Get up and call her blessed. They said, we got a blessed mom. మరి ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందరు. And her husband also, when he praised her, he gives her compliments. ఆమె భర్త కూడా లేచి ఆమెను మెచ్చుకుంటాడు. That's exactly what it says. It says, and many daughters have done well, but she's the highest of the top of all those girls. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మంను అనుసరించి ఉన్నారు గాని వారందరిని నువ్వు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. And what does it say 30? 30వ వచనం ఏమంటుందండి? Favor is deceitful and beauty is vain. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. What a woman looks like at 20, she'll look different at 30. ఒక స్త్రీ 20 సంవత్సరాల వయసులో వేరుగా కనబడుతుంది, 30 సంవత్సరాల వయసులో వేరుగా కనబడుతుంది. She'll look different at 40. 40 సంవత్సరాలు రాగానే ఇంకోలా కనబడుతుంది. She'll look different at 50. 50 సంవత్సరాలు పడ్డాయంటే ఇంకొక పరిస్థితి మారిపోతుంది. So all you boys that really invest your time thinking of how your woman looks, కాబట్టి పురుషులైన వారు, అబ్బాయిలైన వారు, నీ భార్య ఎలా కనబడుతుంది, ఎంత అందంగా ఉంది అని ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే సమయాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులారా మీరు ఆలోచించండి. before you put that ring on your finger and her finger, ఆమె వేలికి ఆ ఉంగరాన్ని తొడిగించే ముందు బాగా ఆలోచించండి. make sure that virtuous woman is on the inside of that lady. మరి ఆ స్త్రీ లోపల మరి ఆ గుణవతి అయిన భార్య ఉన్నటువంటి స్థితి ఉన్నట్టుగా ఉందా లేదా అని చూసుకోండి Because it says జాగ్రత్తగా. a woman that feareth the Lord, she shall be praised. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండి కొనియాడబడుతుంది.
Give her of the fruit of her hands, and let her own works praise her in the gates. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అంటున్నాడు. So next week we're going to continue to study in Ephesians 5. కాబట్టి మరలా వచ్చే వారము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నుంచి ఈ యొక్క వాక్యాన్ని మనం So పఠించబోతున్నాం. let's say a word of prayer. ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు వారి we నామములో consecrate every marriage that is listening to me. ఈ యొక్క కార్యక్రమాన్ని, నా యొక్క సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వివాహాన్ని నీ సన్నిధిలో నేను ప్రతిష్ఠిస్తున్నాను. Every husband, every wife, ప్రతి భర్తను, ప్రతి భార్యను, every couple that are thinking about marriage, వివాహం కొరకు ఆలోచిస్తున్న ప్రతి జంటను, any estranged marriage where the husband's here and the wife somewhere else, మరి భర్త ఇక్కడ ఉండి భార్య ఇంకెక్కడో ఉన్నటువంటి అలాంటి విడిపోయిన సంబంధాల కొరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు fix their marriage in the name of Jesus. యేసు నామములో వారి వివాహాలు మీరు సమకూర్చండి నాయన. Bring unity in the name of Jesus. యేసు నామములో వారిలో ఐక్యతను కలగజేయండి నాయన. Bring the love of Jesus into the marriage. యేసు యొక్క ప్రేమను వారి వివాహ జీవితంలోనికి తీసుకొని రండి నాయన. And let our marriages be fixed in Jesus. యేసులో వారి వివాహాలు ఫిక్స్ అవునుగా కని ప్రార్థిస్తున్నాం. Like a piece of steel that nobody can break. మరి ఎవరు పగలగొట్టలానటువంటి ఆ స్టీల్ గా బలముగా ఉండుటకు సహాయం చేయండి. Bless all those that are listening to this program. ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. And bless their marriage this week. వారి వివాహాన్ని మీరు ఆశీర్వదించండి ఈ వారము. Take out all the stuff that is not godly in our marriages. వారి వివాహ జీవితాల్లో ఉన్నటువంటి దైవికం కాని విషయాలన్నిటిని తొలగించి వేయండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Dear friends, thank you very much for watching this program. ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ We hope and pray that this was a blessing to you. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. If you have any prayer requests, please email us at bettydaniels777@yahoo.com. మీకు ఏదైనా ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నట్లయితే తప్పకుండా మా ఈమెయిల్ ద్వారా దాన్ని తెలియజేయండి. And also, if you would like to become a sponsor of this program so that the gospel of Jesus Christ can go all over the world, you can email us about that also. ప్రపంచమంతటా దేవుని యొక్క సువార్త వినిపించబడడానికి ఈ కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా దానిని ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. May God richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించును గాక.